ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మనది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ప్రజల భూములను కబ్జా చేసే ప్రయత్నమే జగన్ రెడ్డి తెచ్చిన ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2023. మీ తాతల కాలం నాటి నుండి వారసత్వంగా వస్తున్న భూమిపై మీరు హక్కు కోల్పోయే ప్రమాదం. ఇక ఒరిజినల్ ఆస్తి పత్రాలను జగన్ వద్ద పెట్టుకుని మీకు జిరాక్స్లు ఇస్తాడు. ఇప్పుడు మీ పేరు మీద ఉన్న భూమి మీకు తెలియకుండానే వేరొకరి పేరు మీదకి మారిపోతుంది. సివిల్ కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా 563 కోర్టుల విచారించే అధికారాన్ని రద్దు చేశాడు. వివాదాల్లో ఉన్న భూమి ఎవరిదో నిర్ణయించే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి మాత్రమే ఉంటుంది. దీనిపై అభ్యంతరాలుంటే అప్పిలేట్ ట్రిబ్యునల్ కు మాత్రమే వెళ్ళాలి. అక్కడ కూడా న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళ్ళాలి. మీ భూమి మీ పేరు మీద నుంచి వేరొకరి పేరు మీదకి మారిందని 90 రోజుల్లో తెలుసుకోకపోతే ఇక అంతే సంగతులు. పట్టాదారు పాస్బుక్ 1B అడంగల్ వంటి 30 రకాల పత్రాలు చిత్తు కాగితాలుగా మారతాయి. మీరు ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారం అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కేవలం జిరాక్స్లే కాబట్టి ఒక భూమిని ఒక రోజు ఎంతమందికైనా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. మీ ఆస్తుల డేటా మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత డేటా మొత్తం కూడా ప్రైవేటు సంస్థల చేతిలో ఉంటుంది. గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉండే వేలిముద్రలు ఫిజికల్ సంతకాలు వంటివి పూర్తిగా తొలగిస్తారు. ఇలా మీ భూమిని మీకు తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూములు ఏవి కూడా మీ దగ్గర ఉండవు. మీ భూములన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. రేపు మీ కూతురు పెళ్లికో మీ కొడుకు పెళ్లికో డబ్బుల కోసము అప్పుకోగా బ్యాంక్ లో తనఖా పెట్టుకోవాలంటే మీ భూమి మీ ఇచ్చే కాగితం చిత్తు కాగితం కింద లెక్క. జగన్మోహన్ రెడ్డి గెలిచాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొరపాటున మన దరిద్రం బాలేక గెలిచాడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భూములు ఏవి కూడా వాళ్ళవి కావు. అవి జగన్మోహన్ రెడ్డి భూములు మాత్రమే. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రోడ్డు పక్కన ఒక 100 ఎకరాలు ఉందనుకోండి. ఆ 100 ఎకరాలు 100 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అనుకోండి. అదొక తెలుగుదేశం పార్టీ కార్యకర్తదో లేదా న్యూట్రల్ కార్యకర్తదో అయి ఉందనుకోండి. నేను ఒక వైసీపీ వాడిని అయి ఉండుంటే డిఆర్ఓ దగ్గరికి వెళ్లి ఈ 100 ఎకరాలు నాది అని నేను చెప్పాను అనుకోండి. ఆ డిఆర్ఓ వచ్చి మిమ్మల్ని ఇది మీదని ప్రూవ్ చేసుకోండి అంటాడు. మీకు 100 సంవత్సరాల నుంచి వచ్చింది అనుకోండి, మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చింది అనుకోండి ఆ భూమి మీదని మీరు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు? లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి, చాలా తతంగాలు ఉంటాయి దానికి. మీరు ప్రూవ్ చేసుకోలేరు కాబట్టి ఆ డిఆర్ఓకి 100 కోట్లు ప్రాపర్టీ కాబట్టి డిఆర్ఓకి 10 కోట్లు ఇచ్చారంటే ఆ ప్రాపర్టీ నా పేరు మీదకి వచ్చేస్తుంది. ఇది జరగబోతుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అందుకనే దయచేసి ప్రజలందరికీ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ నియోజకవర్గాలలో మీరు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి తలా 2 ఓట్లు మార్చగలిగితే వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా సర్వనాశనం అయిపోయిందని చెప్పగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బంపర్ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. రెండో విషయం ఏంటంటేనండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి పట్టిన దరిద్రం జగన్మోహన్ రెడ్డి. దారిలో డబ్బు దొరకవచ్చు, కష్టపడితే డబ్బు రావచ్చు, అలా భూమి దొరకదు. డబ్బు అచ్చేస్తారు, భూమిని అచ్చేయలేము. జానెడు భూమి కావాలంటే ఎవరన్నా తమ అవసరాల కోసం మనకే అమ్మాలి. అలా అవసరానికి అమ్మే వాళ్ళు కూడా భూమిని ధారపోస్తున్నామనే బాధతో రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద సంతకాలు పెడతారు. అలాంటి భూమి మనకుంటే ప్రాణం పోయినా అమ్ముకోకూడదు అనుకునే వాళ్ళమే కదా అందరూ. ఎవరైనా కన్నేసి కబ్జా చేస్తే కలిగే బాధ జీవితాంతమే కాకుండా తరతరాలు వెంటాడుతుంది. ఏకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చట్టం చేసి కోర్టులో కూడా వెళ్ళకూడదంటే ఎంతకు తెగించారో కదా. సెంటు భూమి నీకున్నా తరతరాలు బాధపడకుండా బాధ్యతగా ఓటై బరి తెగించి కబ్జాలు చేస్తున్న వైకాపాకు ఓటేస్తే నీ భూమితో నీకు రుణం తీరినట్లే. ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయదు. దేశంలో కన్సెన్స్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం. ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి, చట్టం మేము తెచ్చిందా, బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా? చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో? లేదని మీకు 10 సార్లు చెప్పలేదా? కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా? దేశం అంతా కాన్సెన్స్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా? బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్ను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ 5 సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీకు భూములు తీసుకున్నట్లా కనిపిస్తున్నాడా? అబద్ధాల కోర్లు. మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో, ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు మీ తాలూ చర్యలకి. అంటే ఏమీ చేయడానికి లేక, ఏది విమర్శించడానికి లేక ఇలా అబద్ధపు ప్రచారాలతో ఎన్నికలను గడిపేద్దాం అనుకుంటున్నారా? సాధ్యం కాదని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది, మీ దగ్గర ఛానల్స్ 4 ఉండొచ్చు,
కానీ లక్షలాది కోట్లాది ఛానల్స్ ప్రజల చేతుల్లో ఉన్నాయని. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ అండ్ బిల్ 2020 మినిస్టర్ గారు. అధ్యక్ష, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2020 అనే చట్టం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రం ప్రవేశపెడుతోంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిపుణులతో ఎన్నో చర్చలు నిర్వహించిన అనంతరం ఈ బిల్లుకు రూపకల్పన జరిపింది అధ్యక్ష. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో భూ యజమానికి పూర్తి స్థాయిలో హక్కు కల్పించడం ద్వారా వారికి వారి భూమిపై శాశ్వత హక్కులు దక్కలపడతాయి. తద్వారా ఆ వ్యక్తి ఎలాంటి భూ వివాదాలు లేకుండా శాశ్వతంగా అనుభవించేందుకు, ఇంకా వారి అనుమతితో మాత్రమే ఇతరులకు హక్కులు బదలాయించేందుకు అవకాశం ఏర్పడుతుంది అధ్యక్ష. భూ యజమాని తనకు భూమి ఉన్నంత వరకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుంచుకుంటారు అధ్యక్ష. రెవెన్యూ మంత్రిగా నా చేతుల మీదుగా ఈ చారిత్రాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2020 బిల్లును సభలో ప్రవేశపెట్టడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను అధ్యక్ష. ఉన్న ప్రస్తుత చట్టాల ప్రకారం టైటిల్ ను మంజూరు చేసే అధికారం కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంది అధ్యక్ష. ప్రస్తుత చట్టం ల్యాండ్ టైటిలింగ్ ద్వారా ఈ రీసర్వే అయిన మరుక్షణమే ప్రభుత్వమే వారికి నేరుగా జగన్ ఇంకొక డేంజర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ టైటిలింగ్ అధ్యక్ష. ఆ ఆస్తి నమోదుకు సంబంధించి విడుదలైన తేదీ మొదలు 2 సంవత్సరాలలోపు ఎవరికైనా అభ్యంతరాలు తెలియజేయలేకపోతే నిశ్చయంగా మారుతుంది. డిజిటలైజ్ చేసేస్తున్నాడు. అంటే రేపు పొద్దున మన ఆస్తుల్ని ఏదైనా వివాదం తలెత్తితే తాకట్టు పెట్టేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీస్ జగన్ డేంజర్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. జగన్ మద్దతుదారులు కూడా చెప్తున్నా, 2 సంవత్సరాలు మీ ఆస్తి పత్రాలు అతన్ని కనుక గెలిపిస్తే మీ ఆస్తి పత్రాలు జగన్ చేతిలో సంబంధించి అన్ని డిజిటలైజ్ చేసేసాడు, మీ ఆస్తుల్ని దోచేస్తాడు. ఇన్ని విలువైన వేల కోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేసినాడు, వ్యక్తిగత ఆస్తులు కూడా తాకట్టు పెట్టేస్తాడు. అందుకని జగన్ కి ఓటేసినప్పుడు జగన్ మద్దతుదారునికే చెప్తున్నా, మీరు ఆలోచించుకోండి. మావాడు భుజాల మీద ఎక్కించుకుంటే ఏం చేశాడు మీకు అర్థమైంది కదా. ఉన్న వాళ్ళందరినీ తన్ని తగలేశాడు. ఆదేశాలతో వివేదించేవారు